ఈ మధుకైటవులు సంహరించిన తర్వాత విష్ణువు బ్రహ్మ ఇద్దరుండగా అక్కడికి పరమేశ్వరుడు వచ్చాడు. పరమేశ్వరుడు అక్కడికి రాగానే ఆయన గురించి తెలుసుకున్నవారి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తుండగా విష్ణువు నుంచి బయటకు వచ్చే నిద్రాదేవి వాళ్ళ ముగ్గురితో మాట్లాడుతుంది. ఏమని? ఓ త్రిమూర్తులారా, మీరు ఇప్పటిదాకా చూడని ఒక గొప్ప ప్రదేశాన్ని మీకు చూపిస్తాను, నాతో రాండి అని చెప్పింది ఆ నిద్రాదేవి. అప్పుడు ఈ యొక్క విష్ణువు బ్రహ్మ పరమేశ్వరులు ముగ్గురు కూడా సరే వెళ్దామని నిశ్చయించుకున్నారు. సరే వీళ్ళు ఎట్లా వెళ్ళాలి అంటే అప్పుడు అమ్మవారు ఒక బంగారపు పుష్పక విమానాన్ని సృజించింది. ఆ విమానంలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా కూర్చోగానే అది చిన్నగా ప్రయాణం మొదలుపెట్టింది. ఈ యొక్క విమానం వేగంగా దూసుకుపోతుండగా ఒక ప్రదేశం వెళ్ళేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అంతటా నీళ్లున్నాయి, బాగానే ఉంది, మరి ఇక్కడ ఎందుకు ఒక నేల ఉంది? ఈ నేల ఏంది ఇప్పటిదాకా లేదే, ఇది ఎక్కడదబ్బా అని వీళ్ళ ముగ్గురు ఆలోచిస్తూ ఉన్నారు. సరే వాళ్ళు అట్లా చూస్తూ ఉండగా ఆ నేల మీద అనేక రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఆ పూల మొక్కలు వాసనలు వెదజల్లుతున్నాయి. అదేవిధంగా వీళ్ళు ఆ నేలని, ఆ పూల మొక్కల్ని, ఆ యొక్క చెట్లని చూస్తూ ఉంటే విచిత్రంగా అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉన్నారు, చక్కగా నృత్యం చేసుకుంటూ ఉన్నారు. సరే వీళ్ళు ఆ ఆనందాన్ని అంతా చూస్తూనే ఉన్నాడు. విమానం చిన్నగా ముందుకు సాగింది. ఎప్పుడైతే విమానం ముందుకు సాగుతూ ఉందో ఒక చోట ఒక రాజు వేటకెళ్తూ ఉన్నాడు. వీళ్ళు పైనుంచి చూస్తూనే ఉన్నారు. అంతలోకి ఒక రాజు ఒక పులిని సంహరించాడు. బాగా గాంభీర్యంగా మీసం మెలేశాడు రాజుగారు, పులిని సంహరించానని. భటులందరూ కూడా ఆ రాజుకు జైజైలు పలికారు. ఇదంతా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ యొక్క పుష్పక విమానంలో చూస్తూ ఉన్నారు. సరే ఆ విమానం కొంచెం ముందుకు సాగుతూ కొంచెం వేగంగా వెళ్తుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఏముంది, ఒక అద్భుతమైన వనం కనిపించింది. అనేక రకాల పూలు అక్కడ విరజల్లుతూ ఉన్నాయి. అనేక రకాల జంతువులు, నెమళ్ళు ఏంది, సింహాలేంది, పులులేంది, ఏనుగులేంది అని. అందులో ఒక ఏనుగు ఉంది, దానికి 4 దంతాలు ఉన్నాయి, తెల్లగా ఉంది. మామూలుగా ఏనుగు ఎట్లా ఉంటుంది, బూడిద రంగులో ఉంటుంది. కానీ ఇక్కడ ఏనుగు చాలా తెల్లగా ఉంది, చాలా గాంభీర్యంగా ఉంది. ఈ ఏనుగుకి 4 దంతాలు ఉన్నాయి. సరే ఇది ఇట్లా ఉండగా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అక్కడ ఇద్దరు స్త్రీ పురుషులు నృత్యం చేస్తున్నారు. కింద వాయిద్యాలన్నీ మోగుతూ అందరూ కూర్చుని వాయిద్యాలు మోగిస్తూ ఉన్నారు. వీళ్ళు నృత్యం చూస్తూ ఉండగా వాళ్ళకి అప్పుడు నెత్తికి వచ్చింది. అప్పుడు పరమేశ్వరుడు విష్ణువుతో అంటున్నాడు, ఓ కమలనాథ, వీళ్ళెవరో నీకు తెలుసా అంటే, విష్ణువు నేను వీళ్ళని ఇప్పుడే చూశాను, మన ముగ్గురంగా ఎంతమంది ఉన్నారో నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కాసేపు ఆగి, ఓ హరిహరులాదులారా, వీళ్ళని ఆ ఏనుగుని ఐరావతమని అంటారు. అదేవిధంగా వాళ్ళిద్దరూ కూడా ఇంద్రుడు సచీదేవి. మనం స్వర్గాన్ని చూస్తున్నాం అన్నాడు. ఈ విషయం నీకు ఎట్లా తెలుసు బ్రహ్మ అని వీళ్ళిద్దరు అడగగా, ఇప్పుడే నాకు జ్ఞప్తికి వచ్చింది అని బ్రహ్మదేవుడు చెప్తాడు. సరే ఇంకొంచెం దూరం విమానం బాగా వేగంగా జరిగింది.
ఆకాశంలోకి మేఘాలన్నీ దాటుతూ ఉంది. అలాంటి ప్రయాణ అదేవిధంగా ఒక చోట ఆగింది. అన్నీ తెల్లని మంచుతో కప్పబడిన కొండలు ఉన్నాయి. ఏంది మళ్ళీ ఇదొక స్థలం చాలా కొత్తగా ఉందని వీళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నాడు. ఆ కొండల్లోంచి ఆ విమానం పోతూ ఉంటే ఒక చోట అచ్చం పరమేశ్వరుడిలాగా ఉన్నాడు ఒక ఆయన. అదే జటాజూటము, అదే నాగాభరణము, అదే త్రిశూలము. ఆయన పక్కన ఒక స్త్రీ ఉంది, చక్కని చీర కట్టుకొని చాలా సౌందర్యంగా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి నృత్యం ఆడుతూ ఉన్నారు. అది చూసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు శివుడి మొహం కళ్ళి చూశారు. ఆయన ఆశ్చర్యచకితుడై వాడి కళ్ళి చూస్తున్నాడు. ఓ హరా, మరి వీళ్ళెవరు? అచ్చం నీలాగే ఉన్నాడు, ఏంటంటే నేను ఇప్పుడే చూడటము అంటారు. సరే అట్లా అనుకుంటూ పోతుంటే మళ్ళీ విమానం కొంచెం దూరం పోయింది. ఎప్పుడైతే కొంచెం దూరం పోయేసరికి అక్కడ అంతా కూడా సరోవరాలు అనే రకరకాల కమలాల పూలు ఉన్నాయి. అక్కడ 2 కమలాలలో బ్రహ్మదేవుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడు ఆ వ్యక్తిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అచ్చం ఆయనలాగే 4 తలలు ఉన్నాయి, చేతిలో జపమాల ఉంది, ఏదో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆయన పక్కన ఒక స్త్రీమూర్తి వీణ వాయిస్తూ ఉంది. ఈ హరిహరులు ఇద్దరూ కూడా ఈ బ్రహ్మదేవుని చూస్తున్నారు, ఆ బ్రహ్మదేవుని చూస్తున్నారు. ఏమీ తేడా లేదు. కానీ ఆ బ్రహ్మదేవుడు మాత్రం ఆశ్చర్యచకితుడై చూస్తున్నాడు. కొంత దూరం విమానం వెళుతూనే ఉంది. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఒక పాల సముద్రం వచ్చింది. మనం నీటి సముద్రం, ఈ పాల సముద్రం ఎక్కడదా అని ముగ్గురు ఆలోచిస్తూ ఉన్నారు. కొంత దూరం పోయేసరికి ఒక 1000 తలల పాము, ఆ పాము మీద ఈ యొక్క విష్ణుమూర్తి పనుకొని ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఒక స్త్రీ ఉంది. ఆయన ఆశ్చర్యచకితుడైనాడు. శంకు చక్ర గదాధారే ఉన్నాడు ఆయన కూడా ఈ యొక్క విష్ణువులానే నీలమేఘశ్యాముడై ఉన్నాడు. ఎట్లా ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళకి ఇంకేమీ కనపడలేదు. ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? విమానంలో ఒక విమానము ఒక నిర్జల ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ ఒక బంగారపు గోడ కట్టి ఉంది. ఆ గోడకు ఒక బంగారు వాకిలి ఉంది. అక్కడ పోయి పుష్పక విమానం ఆగింది. వాళ్ళు ముగ్గురు దిగారే కానీ వాళ్ళకి అంతా స్త్రీమూర్తులే కనబడుతున్నారు, ఎక్కడ పురుషమూర్తులు లేరు. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళగానే వాళ్ళని చూడగానే 2 స్త్రీమూర్తులు ఆ ద్వారాన్ని తెరిచారు, లోపలికి వెళ్ళారు. అట్లా ఆ ద్వారం గడప దాటగానే వీళ్ళ ముగ్గురు కూడా స్త్రీమూర్తుల్లాగా మారిపోయారు. ఒకరినొకరు చూసుకున్నారు. అదేంది, మేము ఇందాకున్న రూపం మాకు ఇప్పుడు లేదేంది, ఏంది ఇట్లా అయిపోయాము, సరే ఇది దేవి లీల అనుకున్నారు. అట్లా వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే అంతా బంగారుమయమైన ఉన్నాయి గోడలు. మామూలుగా నేలలు మామూలుగా ఎర్రగా మట్టితో లేవు, అక్కడ వజ్రం నేల ఉంది. సరోవరాల నీళ్లు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్నాయి. హంసలేంది, నెమలేంది, ఎక్కడ చూసినా ఆడవాళ్ళే, పురుషులు అనేవాళ్ళు ఎక్కడా లేరు. అందరూ చాలా సుందరీమణులు. వీళ్ళు కూడా అంత సుందరంగానే మారారు కదా. సరే వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక ఇంద్రధనుస్సులాగా కనిపించింది. ఓహో, ఇంద్ర చాపమేమో అనుకున్నారు వీళ్ళు, కాదు. దాని దగ్గరికి వెళ్ళంగానే ఒక గొప్ప స్త్రీమూర్తి, ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశం పట్టుకొని, ఒక కాలు
మడిచి అక్కడ కూర్చొని ఉంది, ఆ కాలు చాపి ఉంది. ఆమెను చూడంగానే, ఆ స్త్రీమూర్తి యొక్క అందం చూడంగానే వీళ్ళు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు. చూసి ఆమె పాదాలకు నమస్కరించారు. అప్పుడు ఆమె గోరులో సకల భువనాలన్నీ కూడా తిరుగుతున్నట్టు కనబడుతున్నాయి వాళ్ళ ముగ్గురికి. ఆమె గోరులు, ఆ గోరులు చూసే కొద్ది ఇంద్రులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు మళ్ళీ ఆ గోరులో కనిపించారు. అన్ని లోకాలు, ప్రళయాలు, నీళ్లు మొత్తం ఆ గోరులో కనపడుతూనే ఉన్నాయి. అప్పుడు గమనించిన వీళ్ళు ముగ్గురు కూడా ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఆమెకి ఒక స్తుతి చేశారు. ఏం చేశారయ్యా అంటే, అమ్మా, నిన్ను చూసి మేము ముగ్గురం నివ్వురపోయాము, బొమ్మలా నిలబడ్డాము, కనులప్పగించి చూస్తున్నాము. అప్సరస కాదు, గంధర్వ కన్య కాదు, దేవతా వనిత కానే కాదు. ఇంతకీ ఈ కాంత ఎవరు, ఏమిటని, ఇక్కడికి ఎందుకు వచ్చిందని మాలో మేము అనుకుంటున్నాం తల్లి. మాకేం తెలుసు నీ 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 లీలలు, కానీ మాకిప్పుడే అర్థమైంది సర్వబీజమయ్యి అని. నీకు ఇరువైపులా కోటాను కోట్ల విభూతులు ఎరజల్లుతున్నారని, ఎంతోమంది నిన్ను పూజిస్తున్నారని మాకిప్పుడే అర్థమైంది తల్లి. ఓ కళ్యాణి దేవి, నీకు నమస్కారము. ప్రకృతి నీకు నమస్కారము. విధాత్రి నీకు నమస్కారము. కళ్యాణికి మేము నమస్కారం చేస్తున్నాము. ఈ విధంగా ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆ తల్లిని ధ్యానిస్తూ, పంచకృత విధాత్రి భువనేశ్వరికి వందనము, సర్వాదిష్ట రూపకు కుడుస్థ వందనము. అదేవిధంగా అమ్మా, అఖిలము నీలో సన్నివిష్టమై ఉన్నవి, నీచే సంభవము లయము జరుగుతున్నాయని మేము తెలుసుకున్నాము. శక్తివంతులమని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకల లోకమని ఇప్పుడే గ్రహించాము. అఖిలాలను విస్తరింపచేసి వాళ్ళని నువ్వే పాలిస్తూ ఉన్నావు. తగిన సమయం నువ్వే వాటిని లయం చేస్తున్నావు. మమ్మల్ని వినోదింపచేయటం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలాలు ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే అని అన్ని వస్తువుల్లో వ్యాప్తమై నువ్వు ఉన్నావు. నీ అంశం లేనిది సర్వత్రా అందరూ అశక్తులే. ఇది మనం ఏ విధంగా గ్రహించవచ్చు అంటే, మనకి ఎన్నో విద్యుత్ సంబంధమైన వాహకాలు వాడతాం. ఫ్యాను వాడుతుంటాము, లైటు వాడుతూ ఉంటాము, ఎన్నో రకాల విద్యుత్ అవసరమైన వాడుతూ ఉంటాము. కానీ ఆ విద్యుత్తే దైవిక శక్తి. ఎట్లా గ్రహించాలంటే, ఒక ఫ్యాను అనేది ఒక శరీరం అయితే లోపల అమ్మ అనే విద్యుత్ ప్రవహిస్తేనే అది తిరుగుతూ ఉంది. ఒక లైటు అనేది ఒక శరీరం అయితే లోపల అమ్మ అనే విద్యుత్ ప్రవహిస్తేనే ఆ లైటు వెలుగుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది. శక్తి అన్ని చోట్ల ఒక రకంగా ఉండదు. ఫ్యానుకు తిరగగలే శక్తినిచ్చింది, లైటుకు వెలిగే శక్తినిచ్చింది. అట్లానే సూర్యుడికి ప్రపంచాన్ని కాంతినిచ్చే శక్తినిచ్చింది. ఈ యొక్క మహావిష్ణువుకి మొత్తాన్ని పాలించే శక్తినిచ్చింది. బ్రహ్మదేవుడికి సృష్టించే శక్తినిచ్చింది. ఇంకా పరమేశ్వరు చెప్పనేలా లయం చేసే శక్తినిచ్చింది. అంత గొప్పది ఈ భువనేశ్వరీ దేవి. ఆమెను చూసి వీళ్ళు ఈ విధంగా స్తుతిస్తూ ఉంటే, వాళ్ళు ఆమెకు నమస్కరిస్తూ ఉంటే, అప్పుడు ఆ భువనేశ్వరి దేవి వాళ్ళతో ఒక మాట చెబుతుంది. ఓ త్రిమూర్తులారా, మీరు ఇంక నుంచి
లోకాల్ని పాలిస్తూ ఉండండి. ఓ బ్రహ్మదేవా, ఇక నుంచి నువ్వు జీవుల్ని సృష్టిస్తూ ఉండు. ఇదిగో నీకు ఈ స్త్రీమూర్తిని ఇస్తున్నా. ఈమె పేరు జ్ఞాన ప్రసూనాంబ, ఆమెను సరస్వతి అంటారు. నువ్వు సృష్టించే ప్రతి జీవికి ఆమె అనుగ్రహంతోనే జ్ఞానశక్తి లభిస్తూ ఉంటుంది. ఓ కమలనాథ, నువ్వు బ్రహ్మ సృష్టించిన జీవులు మొత్తాన్ని కూడా నువ్వు పాలిస్తూ ఉండు. ఇదిగో నీ స్త్రీ. ఈ స్త్రీ నీకు రాజ్యలక్ష్మిగా నీ యందే ఉంటుంది. ఆ స్త్రీ లేనిది నువ్వేమీ చేయలేవు, అది నువ్వు గ్రహించు. కానీ ఈ స్త్రీకి ఒక చిన్న అలక ఉంటుంది. ఆమె ఎప్పుడు నీ దగ్గర తొందరగా ఉండదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది. కానీ ఆమె ధ్యానశుద్ధిలోనే నువ్వు ఉంచుకుంటూ ఉండాలి అని చెప్పి ఆమెకు ఆ యొక్క విష్ణువుకి ఒక స్త్రీని ఇచ్చింది. ఓ రుద్ర, ఈ యొక్క బ్రహ్మ సృష్టించి విష్ణువు చేస్తుంటే నువ్వు లయ చేయి. వీళ్ళందరినీ నువ్వు నీలోకి ఐక్యం చేసుకో. కనుక నీకు ఈ స్త్రీమూర్తిని ఇస్తున్నా. ఈమె చాలా శక్తి రూపిణి. నీ యొక్క ప్రతి పనిలోనూ ఏమే నీ ముందుంటుంది. ఓ త్రిమూర్తులారా, ఈ ముగ్గురు స్త్రీతత్వాలు లేనిది మీరేమీ చెయ్యలేరు, అది గుర్తుపెట్టుకొని మీ పాలన సాగించండి అని చెప్పి ఈ యొక్క భువనేశ్వరి దేవి వాళ్ళ ముగ్గురితో పాటు ఆ ముగ్గురు స్త్రీమూర్తులు కూడా పంపిస్తుంది. వీళ్ళందరూ కూడా పుష్ప విమానం ఎక్కి ఎక్కడైతే మధుకైటవ సంహారం మళ్ళీ అక్కడికే వచ్చారు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి ఆలోచించండి. ప్రతివాడు నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అంటూనే ఉంటాడు. కానీ ఒక స్త్రీమూర్తి లేనిది వీళ్ళ వల్ల ఏమీ కాదు. ఉదాహరణకు పురుషుడు నేను ఎంత గొప్ప అని విర్రవీగుతూ ఉంటాడు కదా, అమ్మ లేనిది వాడికి జన్మమే లేదు. ఆ స్త్రీమూర్తి ద్వారానే వాడు బయటికి రావాలి. కొంతమంది ఈ యొక్క అమ్మతోనే పని కాదని భగవంతుడు ఆ పురుషుడికి ఇంకొక స్త్రీని పుట్టించాడు. ఆమె సోదరి. అమ్మ తర్వాత అమ్మంత అవుతుంది సోదరి. మనం గమనిస్తూ ఉంటాం, ఏముందిలే మా అక్కయ్య కదా, మా చెల్లెలే కదా అని. ఆమె లేకపోతే నీ జీవితం ఉండదు. అమ్మ కన్నా ఎక్కువ చూస్తుందేమో సోదరి. కొంతదానికి మళ్ళీ సృష్టి ఉత్పత్తి కావాలని చెప్పి ఇంకొక స్త్రీ మన దగ్గరికి వస్తుంది. ఆమె భార్య, ఆమెని ధర్మపత్ని అంటాం మనం. ప్రతి చోట ఆ స్త్రీమూర్తి మనకు తోడుగా ఉంటూనే ఉంటే మనం జరుగుతుంది. కానీ స్త్రీమూర్తి లేని ప్రపంచం ఎక్కడ ఉంది? మీరు అడగచ్చు, సన్యాసులు, పురుషులు, యోగులు వీళ్ళందరూ వివాహాలు చేసుకోలేదు కదా, వాళ్ళ స్త్రీమూర్తుల పని అని. వాళ్ళందరూ స్త్రీమూర్తి నుంచి వచ్చిన వాళ్ళే కదా. కనుక మీరు ఇది గమనించి స్త్రీని దేవతగా పూజించిన మన భారతదేశంలో మనం పుట్టి ఆ యొక్క స్త్రీ గురించి మనం నీచంగా మాట్లాడటం నాకు తెలిసి అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకు వాళ్ళు చెబుతున్నానంటే, దేవీ భాగవతంలో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా ముగ్గురు స్త్రీమూర్తుల వల్లే జరుగుతుందని చెప్పి రాసి ఉంది. అది మనం గమనిద్దాం. పరమేశ్వరుడు ఏదైనా లయ చేయాలి అని ఆయనకి శక్తి కావాలి. ఆ శక్తినే పార్వతీదేవిగా మనం కొలుస్తూ ఉంటాం. బ్రహ్మ సృష్టిస్తూ ఉంటారు. పుట్టిన వాళ్ళందరికీ జ్ఞాన ప్రసాదించాల్సింది సరస్వతీదేవి. ఆమె లేనిది మనం ఏం చేయలేం. ఇంకా మహావిష్ణు చెప్పనేలా, ఆయన రాజని చెప్పాక పాలించాలన్నాం కదా. పాలకుడికి ఏమి కావాలి? ధనము, ఐశ్వర్యము కావాలి. అందుకే ఆయన లక్ష్మీదేవితో ఉన్నాడు. అందువల్ల
ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు నాకు నేనుగా వచ్చి దేవీ భాగవతం చెప్పాలనిపించి మీకు చెప్పాను. శుభం. అయిందా?